నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ శ్రీ నండూరి సుందరీ నాగమణి గారు రాసిన మనసా ఎటులోర్తునే. కరుణ, ఇక నేను బయలుదేరుతానమ్మా. నా మనవరాల్ని నీ చేతుల్లో పెట్టి వెళుతున్నాను. తల్లిదండ్రులు లేని పిల్ల, కాస్త కడుపులో పెట్టుకోమ్మా. చెమర్చిన కళ్ళు ఒత్తుకుంటూ లేచారు కృష్ణమూర్తి గారు. అయ్యో, మీరింతగా చెప్పాలా మాస్టారు? మంజీరను నా కన్న కూతురులా చూసుకుంటాను, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అంటూ ఆయనకి పాదాభివందనం చేసింది కరుణ. తాతయ్య అంటూ బెంగగా దీనంగా తన భుజం మీద తలవాల్చిన మంజీర కన్నీటిని తుడుస్తూ, కరుణాంటీ చాలా మంచిదమ్మా, తను చెప్పినట్టు విను, బెంగ పెట్టుకోకు, ఊరికే సెలవులు అవి పెట్టి వచ్చేయకు. 2 నెలలకోసారి నేనో తమ్ముడో వస్తాం, సరేనా? మరి నేను వెళ్ళిరానా తల్లి అంటూ ఆమెను వదిలి చెయ్యూపి బయటకు నడిచారు కృష్ణమూర్తి గారు. ఆయన వెళ్ళిన వైపే దిగులుగా చూస్తూ ఉండిపోయింది మంజీర. కృష్ణమూర్తి గారి ఏకైక సంతానం సుధీర్, అతని భార్య 5 సంవత్సరాల క్రితం విమాన ప్రమాదంలో మరణించగా వారి సంతానమైన మంజీర శ్రీనాథ్ల బాధ్యత ఆయన మీద, ఆయన భార్య రాజ్యలక్ష్మి గారి మీద పడింది. తనకి వచ్చే పింఛను, ఇంటద్దెలు, వ్యవసాయం మీద వచ్చే ఆదాయం, వీటితో మనవరాల్ని బీటెక్ వరకు చదివించారు. శ్రీనాథ్ ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నాడు. మంజీరకు హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావటంతో హైదరాబాద్కి తీసుకొచ్చి తన శిష్యురాలు, స్నేహితుడు కూతురు అయిన కరుణకు అప్పచెప్పి వెళ్తున్నారు కృష్ణమూర్తి గారు. కరుణ ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది. సుమారుగా 50 సంవత్సరాలుంటాయి. ఎప్పుడూ ఎంతో సంతోషంగా చలాకీగా ఉండే కరుణ కొన్ని పరిస్థితుల కారణంగా పెళ్లి చేసుకోకుండా అవివాహితగా ఉండిపోయింది. మంజీరకు మొదట్లో కొత్తగా ఉండి కాస్త బెరుగ్గా ఉన్నా కరుణ స్వతహాగా స్నేహశీలి కాబట్టి ఆమె సరదా మాటలతో, కలుపుగోలుతనంతో త్వరగానే కలిసిపోయారు ఇద్దరూ కలిసి వంట పని, ఇంటి పని చేసుకునేవారు. కరుణకు రోజు ఉదయమే 5:30కే లేవడం అలవాటు. లేవగానే కాలకృత్యాలు, స్నానాదులు పూర్తి చేసుకుని ఓ అరగంట సేపు సంగీత సాధన చేసుకుంటుంది. ఆ రోజు తన కనులు మూసుకుని మైమరిచిపోయి మనసారా పాడుకుంటోంది కరుణ. మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే అనే పాట పూర్తయి కనులు తెరిచేసరికి ఎదురుగా కూర్చుని ఆ పాటను అరమోడ్పు కన్నులతో వింటోంది మంజీర. ఆమె కళ్ళు చెమర్చి ఉన్నాయి. అబ్బా, ఎంత బాగా పాడారాంటీ! ఈ పాట వింటుంటే నాలో ఏదో తెలియని భావన కలుగుతుంది. ఈ పాటకు అర్థం చెప్పరు అని అడిగింది. ఇది వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి రచించిన కీర్తన మంజీర. ఆయన తన సంసారాన్ని ఈదలేక ఇహలోకంలో చాలా కష్టాలు పడ్డారు. తాను నమ్ముకున్నది శ్రీరాముడినే కాబట్టి ఎన్నో కష్టాలు, భవసాగరాలు ఎదురైనా ఆయనే వాటిని కడతీర్చుతాడని మనసుకు చెప్పుకుంటూ ఓదార్పును పొందే కీర్తనిది. చలించే మనసును మందలిస్తూ, రాముడి అండ ఉండగా మనకేదీ లోపించదని, అన్నీ ఆయనే చూసుకుంటాడని, చపలత్వానికి లోను కావద్దని గట్టిగా చెబుతాడు మనసుకు త్యాగరాజస్వామి. మనసును చల్లగా స్పృశించే మలయమారుత రాగంలో స్వరపరిచాడు ఈ కీర్తన. ఆ రాగఛాయ, కీర్తన యొక్క భావము, నీలో కలిగించిన ఆ భావన్నే ఆర్తి అంటారమ్మా. చెప్పటం పూర్తయ్యేసరికి కరుణ కళ్ళు సజలాలయ్యాయి. తనను తాను సంభాళించుకుంటూ అక్కడే గ్లాసులో ఉన్న నీటిని కొంచెం తాగింది కరుణ. ఆంటీ, కీర్తన వింటున్నంతసేపు మా అమ్మ నాన్నలు గుర్తొచ్చారు. నా ధ్యేయం అంతా ఇప్పుడు ఒక్కటే, మా తమ్ముడిని బాగా చదివించి మంచి స్థాయిలో నిలబెడతాను. మా తాతయ్య, నాయనమ్మ కలలు నెరవేరుస్తాను. ఆంటీ, ఒక్క విన్నపం, నాకు ఈ కీర్తన నేర్పుతారా? వేడికోలుగా చూసింది మంజీర. తప్పకుండానమ్మా, ఈ కీర్తన మాత్రమే కాదు, నాకు వచ్చిన సంగీతం అంతా నీకు నేర్పుతానురా. రేపే నీ సరళీస్వరాలు ప్రారంభం ఆప్యాయంగా చెప్పింది కరుణ.
సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది. కరుణ మంజీరల సాన్నిహిత్యం బాగా బలపడింది. మంజీర కరుణ దగ్గర చాలా శ్రద్ధగా సంగీతం నేర్చుకుంది. ఉదయమే ఇద్దరూ కలిసి సంగీతాభ్యాసం చేసేవారు. కరుణ దగ్గర మంచి గ్రంథాలయం ఉంది. ఎందరో కవుల రచయితల పుస్తకాలు ఉన్నాయి. వాటిని తను చదువుతూ మంజీరతో కూడా చదివించేది. తనకు అలవాటు లేకపోయినా చదవటం అలవాటయ్యాక కరుణతో పోటీపడి మరీ చదివేది మంజీర. చదివిన పుస్తకాల గురించి గంటలు గంటలు చర్చించుకునేవారు. ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్ళేవారు. పాత సినిమాల డీవీడీలు ప్లే చేసి వాటిల్లో ఉండే మంచి మంచి పాటలను, ఘంటసాల వంటి విద్వాంసుల మధుర సంగీతాన్ని, సావిత్రి వంటి అభినేత్రుల అద్భుత అభినయాన్ని ఆస్వాదించటం నేర్పింది మంజీరకు కరుణ. వారి స్నేహానికి వయసు తారతమ్యం అన్నది ఎటువంటి అడ్డంకి కాలేదు. ఇంతలో మంజీర తనతో కలిసి పనిచేసే పవన్తో ప్రేమలో పడింది. ఆ భావన మంజీరలో బలపడిన తర్వాత 10 రోజులు ఎంతో వేగంగా గడిచాయి. మంజీర దినచర్యలో కూడా మార్పు వచ్చింది. ప్రతిరోజు సాయంకాలాలు ఆఫీస్ అయ్యాక పవన్తో పాటు పార్టీలు, సినిమాలు, బైక్ మీద షికార్లు తిరుగుతూ ఇంటికి ఆలస్యంగా రావడం మొదలెట్టింది మంజీర. ఆఫీస్లో మీటింగ్లని, ప్రాజెక్ట్ పనులని కరుణకు అబద్ధాలు చెప్పేది. ఉదయమే త్వరగా నిద్ర లేవలేక అలసటగా ఉంది అంటూ సంగీత సాధనకు నామం పెట్టేయసాగింది. మొదట్లో ఆమె మాటలు నమ్మి పిల్ల అలసిపోతోందని జాలిపడి వదిలేసింది కరుణ. కానీ మంజీర ముఖంలోని మైమరపు, తడబాటు, సెల్ ఫోన్ చాటింగ్స్ కరుణను సందేహానికి గురిచేశాయి. ఒకరోజు భోజనం చేస్తూ ఉండగా మంజీర ముఖంలోకే నిశితంగా చూస్తూ, మంజీరా, పవన్ ఎవరమ్మా అని అడిగింది కరుణ. ఒక్కసారిగా ఉలిక్కిపడింది మంజీర. పెద్ద దగ్గుతెర అడ్డం పడి తింటున్న అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుపోయి పొలమారింది. ఆమె తల మీద చిన్నగా తడుతూ మంచినీళ్లు తాగించింది కరుణ. భయంగా తలెత్తి చూసింది మంజీర. కరుణ కన్నుల నిండా కరుణే. ఎంతో దయగా చూస్తూ తన ప్రశ్నకు జవాబు కోసం ఎదురు చూస్తోంది. అతను నా ఫ్రెండ్ ఆంటీ అంది ఎలాగోలాగా. ఎలాంటి స్నేహం అమ్మా మీది? లాలనగా అడిగింది కరుణ. ఆంటీ, మీరు నాకు అమ్మలాంటివారు. పవన్ నన్ను ప్రేమిస్తున్నాడు ఆంటీ. వి ఆర్ ఇన్ లవ్ అమాయకంగా చెప్పింది మంజీర. మంజీరా, ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుంది కరుణ. నిజంగానా ఆంటీ? మీరు ఏమంటారో అని నేను చాలా భయపడ్డాను తెలుసా? రెప్పలల్లార్చింది మంజీర. ఆమె కళ్ళలో ఏదో నిశ్చింత. పిచ్చి పిల్ల, నేనేమంటాన్రా? నీకొక మంచి తోడు దొరికితే నాకన్నా ఎవరమ్మా సంతోషించేది అంటూ మంజీర తల నిమిరింది కరుణ. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. వసంతం వెళ్ళిపోయి వర్ష ఋతువు ప్రవేశించింది. కరుణకు అంతా అగమ్యగోచరంగా ఉంది. ఏదో తెలిసి తెలియనట్టు మనసంతా గుబులుగా ఉంది. 2 రోజులైంది మంజీర చాలా దిగులుగా ఉండి. ఆమె ముఖంలో నిరాశ, నిస్పృహ కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. ఆఫీస్కు రొటీన్గా వెళ్ళొచ్చి గంటలు గంటలు తన గదిలోనే గడిపేస్తోంది. కరుణకు తన కర్తవ్యం బోధపడింది. మంజీర్ ఏదో బాధలో ఉంది. అది తనకి తెలుస్తోంది. లీలగా ఏదో అనుమానం కూడా కలుగుతోంది. వెంటనే మంజీరను ఆ బాధలోంచి బయటకి లాగాలి. వెంటనే చాప పరిచి దానిపై కూర్చుని శృతి బాక్స్ తెరిచి దాన్ని ఆన్ చేసి పాడసాగింది. మనసా ఎటులోరుతూనే అంటూ. పాటలోని పల్లవి కూడా పూర్తి కాకుండానే గది తలుపులు తెరుచుకున్నాయి. జుట్టు రేగిపోయి, కళ్ళు వాచిపోయి, దుఃఖంతో అదిరే పెదవులతో ఉన్న మంజీర పరుగు పరుగున వచ్చి కరుణ ఒడిలో తలపెట్టుకుని ఏడవసాగింది. కరుణ ఆమెను వారించకుండా మెల్లగా ఆమె వీపు రాస్తూ ముంగురులు సవరించసాగింది. 5 నిమిషాల పాటు ఏకధాటిగా ఏడ్చిన తరువాత ఆ దుఃఖపు ఉధృతి తగ్గింది. ఏమైందిరా? పవన్కి నీకు ఏమైనా గొడవ? ప్రేమగా అడిగింది కరుణ. పవన్ చాలా మారిపోయాడు ఆంటీ. ఇప్పుడు శశి అనే అమ్మాయితో ఫ్రెండ్షిప్. నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాడు. మళ్ళీ మంజీరకు దుఃఖం ముంచుకొచ్చింది. కూల్ బేబీ, ఇందా ఈ మంచినీళ్ళు తాగు ముందు.
ఎదురుగా ఉన్న సీసాలోంచి గ్లాస్లోకి మంచినీళ్ళు ఉంచిచ్చింది కరుణ. అవి తాగేసి కాస్త స్థిమితపడింది మంజీర. ఆంటీ, నేను మీకు చాలా చెప్పుకోవాలి. పవన్ నాతో స్నేహం కోసం ఎంతగా ఆరాటపడ్డాడో తెలుసా? ఆపకుండా ఫోన్లు, మెసేజ్లు. నేను ఒక్క పూట మాట్లాడకపోయినా అల్లాడిపోయేవాడు. అలాంటిది అతని ప్రేమను నేను అంగీకరించగానే అతని ప్రవర్తనే మారిపోయింది. మీరు రమ్మన్నారని ఎన్నిసార్లు చెప్పినా వస్తానంటూ మాట దాటేస్తున్నాడు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేసేస్తున్నాడు. చాలా బాధగా ఉందంటీ, విషాదంగా అంది మంజీర. ప్రతి మగవాడు అంతేనమ్మా. ఆశించింది దొరికే వరకు వెలవెల్లాడిపోయి వెంపర్లాడిపోయిన మనిషే మనం సరెండర్ అవ్వగానే విచిత్రంగా మారిపోతాడు. మనమంటే ఉన్న శ్రద్ధ, ప్రేమ అన్నీ మాయమైపోతాయి. ఆ స్థానంలో అధికారం, ఆ తర్వాత చిన్న చూపు, నిర్లక్ష్యం మొదలవుతాయి. ప్రయారిటీస్ మారిపోతాయి. అందరూ ఇలాగే ఉంటారని కాదనుకో. ఎక్కడో 100కి 1,000కి 10 మంది నిజాయితీగా ప్రేమించేవారు కూడా ఉంటారు. కానీ మనకి ఆ అదృష్టం రాసిపెట్టి ఉండాలి కదా. శూన్యంలోకి చూస్తూ అంది కరుణ. మరి ఎందుకు అంతగా ఆరాటపడతారు? నిజానికి సిన్సియర్గా ప్రేమించినప్పుడు అంత తపనెందుకు పడటం మొదట్లో? అర్థం కానట్టు అడిగింది మంజీర. ఏముంది, ఆకర్షణను జయించలేక? స్వంతం చేసుకున్నాక థ్రిల్లే ఉంటుందమ్మా. సరే కానీ అతని గురించి అంతా అర్థమైంది కదా. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? అడిగింది కరుణ. ఏం చెప్పనా ఆంటీ, వాళ్ళిద్దరినీ చంపేసి నేను చచ్చిపోవాలన్న భావన బలంగా కలుగుతోంది. అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించి నా భర్తగా ఎంతో ఊహించుకున్నాను. కానీ రోజుకో డ్రెస్ మార్చినట్టుగా గర్ల్ ఫ్రెండ్స్ని మారుస్తుంటే అలాంటి వాడిని ఇష్టపడినందుకు నా మీద నాకే ఎంతో అసహ్యంగా ఉందాంటీ. క్షణానికో పువ్వు మీద వాలే సీతాకోక చిలుక మనకెందుకమ్మా? ఈ స్నేహం ఇంతటితో ముగిసినందుకు రిలాక్స్ అయిపోవాలి కానీ, స్థిరంగా చెప్పింది కరుణ. కానీ ఆంటీ, ప్రతి క్షణము అతని నవ్వులు, మాటలు గుర్తొస్తాయి. ఆ ప్రేమ, ఆప్యాయత నిజమని నమ్మాను. ఆకలి, దాహం ఉండట్లేదు. దేని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను. ఈ పరిస్థితి నుండి నేను ఎలా బయటపడాలి చెప్పండి. మంజీరా, పవన్కి నీ జీవితంలో అడుగుపెట్టే అర్హత, అదృష్టము రెండూ లేవురా. అతను నీకు సరైన జోడియే కాదు. అతన్ని మర్చిపోవటానికి ప్రయత్నించి నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టు. అసలు మీ అమ్మా నాన్నల కన్నా నీకు పవన్ ఎక్కువ. సంగీత సాధనతో, పుస్తక పఠనంతో నీ ఆలోచనలు అటువైపు నుంచి మళ్లించుకోవటానికి ప్రయత్నించు. నీ మనసుకు చెప్పు, ఆ చపల చిత్తుడి ఆలోచనలు మానమని. అసలు ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ ఇలాంటివి సహజమే. ఆ అగాధంలోంచి బయటకు రావటం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. నిన్ను నువ్వు కోల్పోకు. ఆ మత్తులోంచి బయటకు వచ్చేయి. అసలు నీకేం తక్కువరా, బంగారు తల్లివి. నిన్ను నిజంగా ప్రేమించే గొప్ప రాజకుమారుడు నీ జీవితంలోకి తొందరలోనే వస్తాడు. ఈలోగా నువ్వు సాధించాల్సినవి చాలా ఉన్నాయి కదా. కరుణ మాటలకు చాలా మటుకు మంజీర బాధ తగ్గినట్టు అయింది. ఆంటీ, ఇవన్నీ మీకెలా తెలుసు? అంది ఆశ్చర్యంగా. నేను కూడా నీ వయసును, ఆ ఫేజ్ను దాటొచ్చిందాన్నే కదా. తొలి ప్రేమ, ఆ బలమైన ఆకర్షణ, ఆ మధురిమ, చివరికి ఆ తిరస్కృతి, నైరాశ్యం ఇవన్నీ నేను చవిచూశాను. కాకుంటే ఇప్పుడు పవన్, అప్పుడు కిరణ్, అంతే తేడా. మంజీర చేయి పట్టి లేవనెత్తింది కరుణ. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్టుగా కరుణ చేయి పట్టుకుని అడుగులు వేస్తుంటే మంజీర వ్యాకులమైన మనసులో మెల్లగా ప్రశాంతత చోటు చేసుకోసాగింది. ఇంతటితో ఈ చక్కటి కథ సమాప్తం. ఈ కథ నది అనే మాసపత్రికలో 2012 జూలై సంచికలో ప్రచురితమైంది. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.